జోహార్ ఎన్టీఆర్. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చూస్తుంటే నూతన ఉత్తేజం వచ్చిందని చెప్పచ్చు. నూతన ఉత్తేజం అంటే మన ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయిన తర్వాత మన పార్టీ, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 175 సీట్లకి 164 సీట్లు గెలిపించి ఈరోజు దాంట్లో భాగంగా గుంటకల్ నియోజకవర్గంలో కూడా బహుమానంగా ఇచ్చిన ఘనత గుంటకల్ తెలుగుదేశం కుటుంబ సభ్యులకి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అలాంటి కష్టపడిన వాళ్ళకే ఈరోజు పదవులు, ఒక మండల కన్వీనర్ కావచ్చు, మండల కోర్ కన్వీనర్ కావచ్చు, అదేవిధంగా టౌన్ కన్వీనర్ కావచ్చు, టౌన్ కోర్ కన్వీనర్ కావచ్చు, క్లస్టర్స్ కావచ్చు, యూనిటీ బూత్ నంబర్లు కావచ్చు, అన్ని విధాలుగా కష్టపడిన వాళ్ళకి ఈరోజు పదవులు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మనందరం కూడా ఈరోజు పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మన పార్టీని ముందుకు తీసుకునే జవాబుదారితనం నాతో పాటు అందరికీ ఉందని చెప్పి అందరికీ మనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా రూరల్లో మండలానికి చెందిన మండల కన్వీనర్తో పాటు ఆ మండలంలో ఉన్న క్లస్టర్స్ కానీ బూత్ కన్వీనర్లు కానీ ఈరోజు ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు టైం చూసుకొని త్వరలోనే ఓ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి నూతనంగా ఉన్న మండల కన్వీనర్లు పరిచయ కార్యక్రమం కానీ, కో కన్వీనర్లతో పాటు క్లస్టర్లు తీసుకొని బూత్ కన్వీనర్లు తీసుకొని ఆ గ్రామాలకు వెళ్ళి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా సూపర్ 6, సూపర్ 8 పథకాలని ప్రజలకు అందించామని చెప్పుకునే బాధ్యత, ధైర్యంగా చెప్పుకునే భరోసా ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప ఏ పార్టీకి లేదని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే 1.5 సంవత్సరంలోనే సూపర్ హిట్ గా ఈరోజు ప్రతి 5 కోట్ల ప్రజలకి మనం అందించాం. ధైర్యంగా చెప్పుకోవచ్చు. అలాంటి ధైర్యం కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీలో మనం మొదలు ఉన్నాం కాబట్టి మనందరూ కూడా పార్టీ ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్ళి, నేనే వచ్చేటప్పుడు చెప్పా, ఈరోజు బుధవారం అయితే రేపు వచ్చే సోమవారం నుంచి ఆ మండల కన్వీనర్లు కావచ్చు, ఆ టౌన్ కన్వీనర్లు కావచ్చు, ఆ అందరిని తీసుకువెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి రేపు రాబోయే రోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఏ క్యాస్ట్ అయితే బాగుంటుంది, ఏ లీడర్ అయితే బాగుంటుంది, మీరు కూడా గుర్తించి నా దగ్గర పేర్లు సంప్రదిస్తే రాబోయే రోజుల్లో మంచి ఆ గ్రామానికి అన్ని పనులు ఉంటూ మంచి మనుషులు ఎన్నుకునేదానికి మీరు కూడా సాయం చేసే బాధ్యత ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి గ్రామానికి వెళ్ళి ఇది పోవాలని చెప్పేసి మీ అందరూ కోరుకుంటున్నా. మనందరం కూడా ఈరోజు ధైర్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 19 నుంచి 24 మధ్యలో ఎమ్మెల్యే ఏ మాత్రం కూడా పని చేయలేని పనులు ఈరోజు మనం చేస్తున్నాం. ఇప్పుడే కేసీఆర్ చెప్పడం జరిగింది, ఇది వాస్తవమే.
ఒక్కొక్కరిని చెప్పుకుంటూ వస్తే కసాపురం నెట్టిగంటి ఆంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధి పాట అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా మన కసాపురం వైపు చూస్తుంది. గత పాలకులు కసాపురం వైపు చూడాలంటే కరెంటు షాక్ కొడుతుందని చెప్పి పరిగెత్తుకొచ్చిన నాయకులు మీ అందరికీ తెలుసు. అలాంటి నాయకులకి ఈరోజు చూడండి, ఈరోజు కసాపురం నెట్టిగంటి ఆంజనేయ స్వామి చరిత్రలో నాకు తెలియంగా తిరుపతి, విజయవాడ, కనకదుర్గమ్మ, శ్రీశైలం తర్వాత మన కసాపురం నెట్టిగంటి ఆంజనేయ స్వామి అభివృద్ధి అవుతుందని చెప్పి సందర్భంగా వాళ్ళు తెలుసుకుంటున్నాం. ఇది గత పాలకులకి షాక్ కొడితే మనకి అభివృద్ధి పట్టులో నడుపుతున్నామని చెప్పి ఈ సందర్భంగా నంబర్ 1 అది. అదేవిధంగా ఈ రోజే గుత్తి పట్టణానికి వెళ్ళడం జరిగింది. ఆ గుత్తి పట్టణంలో మన గాంధీ చౌక్ నుంచి మన గుట్టగాలి చౌరస్తా వచ్చేటప్పుడు బ్రిడ్జి వరకు ఎంతో అభిమానంగా ఉన్న పరిస్థితులు ఉండేవి. చుట్టుపక్కల వ్యాపారస్తులకు అడ్డంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేది. ఈ దారి హైదరాబాద్ పోవచ్చు, విజయవాడకు పోయే దారి ఎంత ఇబ్బందిగా ఉంటే ఈ రోజు నేను పోయేటప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్నా చూడండి అన్నా ఇది ఎంత అభిమానంగా ఉందని చూపించడం జరిగింది. దాని భాగంగా ఈ రోజు ఆ పాలకులు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకులు దాన్ని ముట్టుకోవాలంటే కరెంట్ షాక్ వస్తుందని చెప్పేసి భయపడి ఆ పనులు చేయలేని పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈరోజు చూడండి, దాదాపుగా 1 మీటర్ ఉంటుందో ఏమో కానీ హైట్ సీసీ రోడ్ ఈ హైట్ లో నిర్మిస్తుంటే ఇప్పుడే వచ్చి నేను తనిఖీ చేస్తుంటే అక్కడున్న చుట్టుముట్టు ప్రజలు కావచ్చు, చుట్టుముట్టు గ్రామస్తులు కావచ్చు, అన్న ఇది సూపర్ గా ఉంది, ఇది మీ వల్ల కలిగినట్టు ఇది అదృష్టంగా భావిస్తామని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా. అది కాకుండా రేపు త్వరలోనే కసాపురం బ్రిడ్జి కూడా హైట్ 5 మీటర్ల పైకి పెంచి అది త్వరలో మనమే డిఆర్ఎం దగ్గర మాట్లాడడం జరిగింది. ఎంపీ నేను ఇద్దరు కలిసినప్పుడు త్వరలోనే టెండర్ వచ్చి అది అవకాశం అది అభివృద్ధి పనుల్లో నడుస్తుందని చెప్పి మీ అందరికీ మాట్లాడుతున్నా. ఆ పార్టీ నుంచి అట్లే ఉంటుంది, ఆ పార్టీ నుంచి అలా వస్తుంటే ఇలా కొత్త నుంచి పోతుంటే అది ఎంత ఆనందంగా ఉంటుంది. ఏ బస్సు పోయినా కూడా ఇబ్బంది కలుపుకోకుండా అట్లా చేసేది మన బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. అది కాకుండా త్వరలోనే ధర్మవరం గేటు కూడా 2.5 కోట్ల శాంక్షన్ అయింది. ఆ నష్టపరిహారం చెందిన వాళ్ళకి కూడా నష్టం కాదు వాళ్ళకి కల్పించి త్వరలోనే టెండర్ అయిపోయింది. ఆ పంట కూడా త్వరలోనే మేము ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. ఆ రోజు చూశారు, గత పాలకులు వైఎస్ఆర్ పార్టీ పాలకులు ఎలక్షన్ ముందు నెలవంటే ధర్మవరం గేటుకి టెంకాయ కొట్టి అయిపోయింది పని అని చెప్పేసి నాయకులు ఎంతమంది ఉన్నారు. అలాంటి నాయకుడికి 30 రోజుల్లో బుద్ధి చెప్పిన కనుక మన తెలుగుదేశం కుటుంబానికి ఈరోజు చూడండి, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఏదో కోటి సంతకాలంట. నాకు సిగ్గేస్తుంది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోటి సంతకాలంటే ఎందుకయ్యా మీ కోటి సంతకాలు అని నేను అడుగుతున్నా. అదే 5 సంవత్సరాలు మీరు పరిపాలనలో అలా అనొచ్చు, ఆ ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారని నన్ను కూడా అనొచ్చు. కానీ ఆ రోజు చేతులు మనుషులు ఊరికే కూర్చొని ఆ రోజు ఊరికే వచ్చిన దానికే ఈ రోజు ఆ ప్రభుత్వం బాగలేక ఈ ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో వచ్చినందుకు కూడా చాలా మనం చేసుకుంటున్నాం. ఈ కోటి సంతకాలు ఎందుకయ్యా? ఆ రోజుల్లోనే 5 సంవత్సరాల్లో మీరు మంచి పని చేస్తుంటే ఈ కోటి సంతకాలు అవసరమా అని నేను అడుగుతున్నా. ఈ కోటి సుళ్ళు కోటి ఇది సంతకాలు వెళ్తూ మీరు
ఈ గ్రామానికి వెళ్ళేటప్పుడు చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోటి సంతకాలు తెచ్చారు, ఇవన్నీ పనికిరావు ఈ సంతకాలు, మీరు పెట్టిన పథకాలు సూపర్ హిట్ అయ్యింది, ధైర్యంగా చెప్పుకునే బాధ్యత మనకుంది. కాబట్టి ఈరోజు ఛాలెంజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్, వాళ్ళ చేయకపోయిన పనులు మనకు చేసి నిరూపిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఇవి కాకుండా రాబోయే రోజుల్లో కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టారు కూడా 12 చెరువులకి నీళ్ళు అందిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలో 12 చెరువులు మీరు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అది కాకుండా ఈరోజు చూడండి, పాము నుంచి గత 2014-19లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 170 కోట్లతో పైప్ లైన్ ఈరోజు ప్రకటిస్తే గత ప్రభుత్వం పాఠకులు అది తుమ్ములో తొక్కి ఊరికే గుర్తుపడితే, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 250 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. గత పాఠకులు చేయని పని మనము చేస్తున్నాం. ఈ రోజు కేసీఆర్ అన్న పదే అంటున్నాడు, మీరు ఛాలెంజ్ విసిరండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడికైనా మీరు ఛాలెంజ్ విసిరండి. ఉదాహరణ కాసాపురం బొత్తి రోడ్డు, అదేవిధంగా కాసాపురం బ్రిడ్జి, ధర్మవరం గేటు, రేపు రాబోయే రోజుల్లో 12 చెరువుల నీళ్లు, అదేవిధంగా మన ముస్లిం సోదరులు కూడా ఈరోజు అక్కడ మైనారిటీ కాలేజీ కట్టించింది మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, అది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది భూపంగా లాగా చేసే పరిస్థితి ఆ పాలకులు తెచ్చారు. ఇప్పుడే మొన్న కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు, అయ్యా కాలేజీ అయితే తర్వాత చేసుకున్నాము, అక్కడ 10th క్లాస్ వరకు మన ఉర్దూ స్టూడెంట్స్ లేవాలి కాబట్టి 50 లక్షల రూపాయలు మీరు కేటాయిస్తే అది ఖచ్చితంగా ఉర్దూ భాష చెప్పించడానికి 10th క్లాస్ చెప్పించడానికి అవకాశం బాగుంటుందని శాంక్షన్ చేస్తారని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు చెప్పుకుంటూ పోతుంటే ఏ పార్టీకి కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఓటు అడిగే హక్కు లేదు. మన పార్టీకి ఓటు అడిగే హక్కు ఉంది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మనవి తమ్ముడు చెప్పిన విధంగా సర్పంచ్ మనవాడు కావాలి, ఎంపీటీసీ మనవాడు కావాలి, జెడ్పీటీసీ మనవాడు అయితేనే రేపు గ్రామాలు అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కష్టపడితేనే ఎలా 2024లో 30 రోజుల్లో చరిత్ర సృష్టించిన ఘనత ఈ గుంటకల్ నియోజకవర్గం తెలుగుదేశం పుట్టుపోయే సభ్యులకు ఉందో, రేపు రాబోయే స్థానిక ఎన్నికలు కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, అన్ని విధాలుగా మనం గెలవాలని చెప్పేసి మీ అందరూ కూడా కృషి చేసి మీరందరూ ప్రతి పల్లెకి పోయి ప్రజలకి వివరించి మన పార్టీ నియమాలు నిబంధనలు తెలుపుతూ అభివృద్ధి పనులు నడుస్తామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.